గోదావరి పుష్కరాల సందర్భంగా నదుల కాలుష్య నివారణకు ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసిందని పోలవరం ఎమ్మెల్యే బాలరాజు అన్నారు. పరిశ్రమల నుండి వచ్చే కలుషిత నీరు గోదావరిలో కలవకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలోని 262 పుష్కర పంచాయతీలను గుర్తించి వాటిని మురుగురహితంగా తీర్చిదిద్దాలని, ప్రతి పుష్కర పంచాయతీలోనూ కాలుష్య నివారణకు ప్రత్యేక గుంతలు, డ్రైనేజీ వ్యవస్థలను ఏర్పాటు చేసే దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే బాలరాజు తెలిపారు. మున్సిపాలిటీల సామర్థ్యానికి అనుగుణంగా మురుగునీటి శుద్ధి ప్లాంట్ను నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించేందుకు ప్రజల సహకారం తప్పనిసరని విజ్ఞప్తి చేశారు. పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, పుష్కరాలను పర్యావరణ హితంగా జరుపుకుందామని పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా మనూరు మండలం బోరంచ గ్రామంలోని మంజిరా నది ఒడ్డున వెలిసిన నల్లపోచమ్మ అమ్మవారిని ప్రపంచ టెన్నిస్ స్టార్ నైనా జైస్వాల్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. నైనా జైస్వాల్తో పాటు స్థానిక ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి సతీమణి అనుపమ రెడ్డి కూడా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మిక కుటుంబాలకు బీమా కింద ₹1 కోటి భరోసా, ఉద్యోగులందరికీ ఉచిత బీమా అందిస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో పథకం విస్తరించనున్నారు. సహజ మరణం జరిగిన సందర్భాల్లో 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయల వరకు బీమా సాయం అందుతున్నట్లు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ఇప్పటికే అనేక కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనున్నందున 40 కోట్లకు పైగా బీమా క్లెయిమ్లు చెల్లించినట్లు తెలిపింది. కారుణ్య నియామకాలతో సంబంధం ఉన్న కుటుంబాలు, చిన్నపిల్లలతో ఒంటరిగా మిగిలిన కుటుంబాలకు కూడా బీమా సౌకర్యం కల్పించనున్నారు. ఈ సంక్షేమ కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చొరవ కారణమని, తెలంగాణ కార్మిక సంక్షేమానికి ఇది ఆదర్శంగా నిలుస్తుందని సింగరేణి యాజమాన్యం తెలిపింది. తిరుపతి పట్టణంలోని తుడాలో అవినీతి జరిగిందని ఎమ్మెల్యే పులివర్తి నాని చేస్తున్న ఆరోపణలు అసత్యమని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్నారు. 2024 జూలైలోనే తుడాలో అభివృద్ధి, అవినీతిపై విచారించాలని సీఎంకు లేఖ రాసినట్లు తెలిపారు. తుడా బడ్జెట్ను 2019లో 29 కోట్ల రూపాయలు ఉంటే 2024 నాటికి 400 కోట్లకు పెంచామని తెలిపారు. తుడా భూములు ఆక్రమణకు గురికాకుండా సంరక్షించామని మోహిత్ రెడ్డి అన్నారు. పంచాయతీలో ఏర్పాటు చేసిన తుడా బెంచ్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఖండించిన మోహిత్ రెడ్డి, తుడాలో కేవలం 6 ఇంజనీరింగ్ అధికారులు మాత్రమే ఉన్నప్పుడు 100 కోట్ల రూపాయలు ఎంపీడీఓ ఖాతాలకు ఎలా మళ్లిస్తారని ప్రశ్నించారు. పనిచేసిన వారికి పెన్షన్లు కూడా ఇవ్వలేని పరిస్థితిని తమ హయాంలో పరిష్కరించామని, రాజకీయ కక్షలతో అధికారులను ఇబ్బంది పెట్టొద్దని కోరారు. అధికారుల నుంచి బలవంతంగా సంతకాలు తీసుకొని తమపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. విజయనగరం జిల్లా గరివిడి మండలంలోని కొండలక్ష్మీపురం గ్రామ పరిధిలో అభివృద్ధి చేసిన శ్రీనివాస రియల్ ఎస్టేట్ వెంచర్పై భూ కబ్జా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తప్పుడు పత్రాలతో తమ భూములు ఆక్రమించి లేఅవుట్ వేసి విక్రయాలు జరుపుతున్నారని రైతు పాపయ్య ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ కోసం సంఘటనా స్థలానికి వెళ్లి ఇరుపక్షాలు సమర్పించిన పత్రాలను పరిశీలించిన తహసీల్దార్ ప్రభుత్వ రికార్డుల ఆధారంగా ఇరుపక్షాల సమక్షంలో భూమి కొలతలు నిర్వహించినట్టు తెలిపారు. రియల్ ఎస్టేట్ యాజమాన్యం నుంచి ఇంకా కొన్ని పత్రాలు సమర్పించాల్సి ఉందని, అవి అందిన తర్వాత సమగ్రంగా పరిశీలించి నివేదిక సిద్ధం చేస్తామని ఎంఆర్ఓ స్పష్టం చేశారు. పది సంవత్సరాలుగా ఆర్టీసీ నిర్వీర్యమైందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా మంత్రి మున్సిపాలిటీలోని బస్టాండ్ పనులకు మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి శంకుస్థాపన చేశారు. అంతకుముందు స్థానిక రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2027లో జరగబోయే గోదావరి పుష్కరాల కొరకు బాసర నుంచి భద్రాచలం వరకు అన్ని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పొన్నం అన్నారు. గోదావరి పుష్కరాలను కుంభమేళ పుష్కరాల కంటే గొప్పగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆర్టీసీ గ్రామీణ ప్రాంత ప్రజలకు జీవనాడిగా పనిచేస్తుందని, గత 10 ఏళ్లలో కొత్త బస్సుల కొనుగోలు, కొత్త నియామకాలు చేపట్టకపోవడంతో ఆర్టీసీ నిర్వీర్యమైపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యాలు, సంస్థ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతున్నామని పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అలాగే కార్మిక ప్రాతినిధ్యం కోసం గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మినీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్తో పాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి ఉయి హబ్ సీఈఓ సీతాఫల్లితో కలిసి ప్రారంభించారు. లాదేళ్ల గ్రామంలో
రుద్రమ బ్రాండ్ పేరుతో తెలంగాణ మహిళ ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ స్కిల్ డెవలప్మెంట్ హబ్ ప్రారంభించడం గర్వకారణమని ఎమ్మెల్యే అన్నారు. గ్రామంలో డైరీ యూనిట్ ప్రారంభం కోసం ప్రజలు ఎంతో కాలం ఎదురు చూస్తున్నారని, అది ఇప్పుడు సాకారం కావటం సంతోషకరమని తెలిపారు. రుద్రమ బ్రాండ్ తెలంగాణ మహిళల ఆర్థిక స్థితిని పెంచడంతో పాటు వారి ఆత్మగౌరవానికి బలమిస్తుందని అన్నారు. మహబూబాబాద్ జిల్లా ఈదుల పూసపల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఐలయ్య చికిత్స పొందుతూ మృతి చెందింది. సుమారు 10 రోజుల క్రితం చంద్రశేఖర్కు సంబంధించిన మోటార్ కాలిపోవడంతో రిపేర్ కోసం ఐలయ్యను ఆటోలో మహబూబాబాద్కు తీసుకెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈదుపూసలపల్లి వద్ద ఆటోను బైక్ ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐలయ్య గాయపడగా ఖమ్మం జిల్లా కేంద్రంలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో మృతదేహాన్ని చంద్రశేఖర్ ఇంటి ముందు ఉంచి కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. మహబూబాబాద్ కే సముద్రం ప్రధాన రహదారిపై బంధువులు రాస్తారోకో చేసి ఆందోళన దిగారు. కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితిని నియంత్రించేందుకు పోలీసులు రంగంలోకి దిగి వివాదాన్ని సద్దుమణిగించారు.